హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎప్పుడు చూడని, ఎక్కడా చూడని, అలాగే ఎప్పుడు కూడా వినని కొన్ని విశేషమైన ప్రత్యేకమైన ప్రదేశాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ భూమి మీద కొన్ని ఎలాంటి ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నాయి అంటే ఎందుకో తెలియదు గాని ఆ ప్రత్యేకమైన ప్రదేశాలకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. ఆ ప్రదేశాలు ఏంటో ఈ వీడియోలో వివరంగా చూసేద్దాం పదండి. అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. మార్బుల్ క్యాథడ్రల్. చిలీ దేశంలో ఈ మార్బుల్ క్యాథడ్రల్ ఉంది. దీన్ని ప్రకృతి ఇచ్చిన ఒక గొప్ప వరమని చెప్పుకోవచ్చు. ఇక్కడున్న పటగోనియా అనే ప్రదేశంలో ఒక విశాలమైన మార్బుల్ గుహలు ఉన్నాయి. వీటిని మార్బుల్ క్యాథడ్రల్ గుహలని అంటారు. ఈ గుహలు 6000 సంవత్సరాల క్రితం ఏర్పడిన పురాతనమైన గుహలని అంటారు. వీటి గురించి చెప్పుకుంటే అత్యధికమైన వేడితో కూడిన లావా ద్వారా ఈ మార్బుల్ రాయితో కూడిన అందమైన గుహలు ఏర్పడినవి. ఇవి సముద్రపు నీటి తాకిడికి ఎంతో అందమైనవిగా తీర్చిదిద్దబడ్డాయి. ఈ అందమైన గుహలను చూస్తున్న కొద్దీ ఎంతో కన్నుల విందుగా ఉంటాయి. ఈ నీలి రంగులో ఉన్న గుహలు అందులో ప్రవహిస్తున్న నీటి ద్వారా ప్రతిబింబిస్తూ చూడ్డానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. వాతావరణం బట్టి ఈ గుహల యొక్క రంగు మారుతూ ఉంటుంది. అలాగే బ్లూ కలర్ మరియు గ్రీన్ కలర్ వాటర్ ద్వారా కలిగిన ప్రతిబింబం ఆ గుహల మీద పడినప్పుడు ఆ గుహలు వజ్రాల వలె మెరుస్తూ ఉంటాయి. గుహలో ఉన్న వాటర్ లెవెల్ పెరిగినప్పుడు ఆ గుహలో ఎంతో చక్కని సౌండ్స్ వస్తుంటాయి. ఈ సుందరమైన గుహలను చూడ్డానికి అనేక ప్రదేశాల నుండి జనాలు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటారు. కానీ ఇక్కడికి చేరుకోవడం అంటే అంత ఈజీ అయితే కాదు. ది పల్పిట్ రాక్. నార్వే దేశాన్ని ప్రపంచ దేశాలన్నిట్లో అందమైన దేశమని అంటారు. ఇక్కడి కొండలు, మైదానాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే నార్వే దేశానికి ఇది పల్పిట్ రాక్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది కొండ ప్రాంతం గనక ఇక్కడికి వెళ్ళాలంటే 7 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఈ కొండ చివరి భాగంలో నిలబడి ఆ అందమైన దృశ్యాన్ని చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ ప్రదేశం చాలా భయంకరంగా ఉంటుంది. ఇక్కడ నుంచి కొంతమంది పడిపోయి చనిపోవడం కూడా జరిగింది. అందుకే నార్వే ప్రభుత్వం ఆ కొండ చుట్టూ స్టీల్ రైలింగ్ పెట్టాలని ప్లానింగ్ చేశారు. కానీ ఆ కొండ యొక్క ప్రకృతి అందం పోతుందని స్టీల్ రైలింగ్ పెట్టాలనే ప్లానింగ్ మానుకున్నారు. అందుకే ఇక్కడికి వచ్చే టూరిస్టులు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఆ కొండ చివరి భాగంలో కూర్చుని ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే ఎలాంటి భయం లేకుండా సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటారు. అయితే అక్కడ కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కూడా అక్కడి నుంచి పడిపోయే అవకాశం ఉంటుంది. వైటోమో గ్లోవర్మ్ కేవ్స్. న్యూజిలాండ్ లోని ఈ వైటోమో గ్లోవర్మ్ కేవ్స్ యొక్క పైభాగం చుక్కలతో మెరుస్తున్న ఆకాశం భూమి మీదకు దిగి వచ్చిందా అన్నట్టు చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇలా మెరుస్తూ ఉన్నది గ్లోవర్మ్స్ యొక్క లార్వాలు. ఈ లార్వాలు ఒక రసాయన ప్రక్రియ జరిపిస్తుంది. అలా రాసాయనిక ప్రక్రియ జరగడం ద్వారా ఒక వెలుతురు పుట్టి మెరుస్తూ ఉంటుంది. దీంతో పాటు స్పైడర్ లాగా నెట్ లాగా కూడా అల్లుతుంది. అప్పుడు అది కదులుతూ ఉండడం వల్ల అందులో నుంచి మినుక్ మినుకుమంటూ వెలుతురు కనబడుతుంది. ఈ గ్లోవర్మ్ తన ఆహారం కోసం వేరే జీవిని ఆకర్షించడానికి ఈ వెలుతురును కనబరుస్తూ ఉంటుంది. ఆకర్షణీయమైన వెలుతురును చూసి కీటకాలు వచ్చి ఆ నెట్ లో పడిపోతాయి. అయితే ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటి అంటే ఆ గ్లోవర్మ్ కడుపు నిండా ఆహారం తీసుకున్న తర్వాత వెలగడం మానేస్తుంది. స్పైడర్ రాక్ కెన్యాన్. అమెరికాలోని ఆరిజోనాలో ఉన్న స్పైడర్ రాక్ కెన్యన్ అనే లోయ అమెరికాలో ఉన్న లోయలన్నిట్లో ప్రాముఖ్యమైంది. దీని వెడల్పు 30 కిలోమీటర్లు, దీని లోతు దాదాపు 1.5 కిలోమీటర్లు ఉంటుంది. భూగర్భ శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం ప్రవహిస్తున్న నది అక్కడ ఉన్న భూమిని కట్ చేసుకుంటూ వెళ్లడం వల్ల ఈ లోయ ఏర్పడిందని అంటారు. ఈ లోయ మధ్యలో ఒక నిలువుగా ఉన్న 230 మీటర్ల ఎత్తైన శిఖరం ఉంది. దీన్ని ది స్పైడర్ రాక్ అని అంటారు. ఈ స్పైడర్ రాక్ అనే శిఖరం దానికదే తయారు కాలేదు. అక్కడ ఉన్న ప్రాచీన స్పైడర్ రోమన్స్ ద్వారా ఇది తయారు చేయబడిందని అంటారు. ఈ స్పైడర్ రాక్ ను వారు రాక్షసులను వధించే ఒక అద్భుతమైన దేవతగా చూసేవారు. మొత్తంగా చూస్తే ఈ స్పైడర్ రాక్ ఆరిజోనాలో ఉన్న ఒక ప్రత్యేకమైన పవిత్ర స్థలంగా ఉంది. ఈ లోయలో మనం తిరుగుతున్నప్పుడు మనం భూమి మీద ఉన్నట్టు మనకు అనిపించదు. ఎక్కడో ఒక మంగళ గ్రహం మీద ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది చూడ్డానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. బ్యాలెన్సింగ్ స్టోన్. ప్రపంచమంతట్లో ఇలాంటి రాళ్లు అనేక ప్రదేశాల్లో ఉన్నాయి. ఈ రాళ్లు ఆశ్చర్యపరిచే విధంగా ఒక విధమైన బ్యాలెన్సింగ్ గా ఉంచబడ్డాయి. ఉదాహరణకు మనం ఫిన్లాండ్ లో ఉన్న 7 మీటర్ల పొడవు గల ఈ రాయిని చూస్తే దాని కింద భాగం యొక్క కొన మాత్రమే కింద ఉన్న రాయి మీద ఆనించి ఒక బ్యాలెన్స్ తో నిలబడి ఉంది. ఈ రాయిని చూస్తే చేతితో నడితేనే పడిపోతుందని అనుకుంటూ ఉంటాం. కానీ ఇది లక్షల సంవత్సరాల నుంచి ఇలాగే నిలబడి ఉంది. అలాగే మయన్మార్ లో ఉన్న ఒక మందిరంలో కూడా ఒక రాయి ఇలాగే బ్యాలెన్స్ గా నిలబడి
ఉంది. ఇలాంటి రాళ్లను చూసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అలాగే యుఎస్ స్టేట్ అయిన ఉటాహ్లో ఉన్న గోబ్లిన్ వ్యాలీ స్టేట్ పార్క్ అనే పేరు కలిగిన ప్రదేశంలో ఇలాగే బ్యాలెన్స్ తో నిలబడి ఉన్న రాళ్లు ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలో ఉన్నాయి. ఇలాంటి బ్యాలెన్సింగ్ తో ఉన్న రాళ్లు వేల సంఖ్యలో ఉండడం ప్రకృతి పరంగా జరిగింది అని కొంతమంది అంటే, కాదు దీన్ని మనుషులే ఇలా పెట్టారు అని మరికొందరు అంటున్నారు. చాలా మంది చెప్పేది ఏంటంటే, మొదట్లో ఇక్కడ నేల మీదనే రాళ్లు ఉండేవని, కానీ ఆ రాళ్లు ఉన్న ప్రదేశంలో ఎంతో స్పీడ్ గా నీరు ప్రవహించడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న మట్టి మొత్తం కొట్టుకుపోయి ఆ రాళ్ల కింద భాగం మాత్రమే మిగిలిపోయిందని అంటారు. కారణం ఏదేమైనప్పటికీ ఈ రకమైన రాళ్లను చూసినప్పుడు మనకు ఎంతో ఆకర్షణీయంగా కనబడుతుంటాయి. చాక్లెట్ హిల్స్. ఈ చాక్లెట్ కొండలు ఫిలిప్పీన్స్ లోని బోహోల్ ప్రావిన్స్ లో దాదాపు 1700 వరకు ఉన్నాయి. అలాగే ఈ కొండలు 50 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ కొండల పైభాగం చూడ్డానికి బోడగా ఉంటుంది. దీని మీద పచ్చిగా ఉండే గడ్డి మొలుస్తూ ఉంటుంది. అలా పచ్చిగా మొలిచిన గడ్డి ద్వారా ఆ కొండలు చాక్లెట్ కొండల వలె మెరుస్తూ కనబడుతూ ఉంటాయి. ఈ కొండలు 30 నుంచి 50 మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి. ఈ కొండలను చుట్టుపక్కల ఉన్న ఎత్తైన చెట్టుతో పోల్చి చూస్తే ఈ కొండలు ఎంతో ఎత్తుగా ఉంటాయి. ఈ కారణం వల్ల ఈ కొండలను పైనుంచి చూసినప్పుడు కుప్పలు కుప్పలుగా చాక్లెట్లు పడి ఉన్నట్టు కనబడుతుంటాయి. ఈ గుండ్రటి కొండలు ఎలా నిర్మించబడ్డాయో ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా కనిపెట్టలేకపోయారు. హ్యాంగ్ సోన్ డూంగ్. ఈ హ్యాంగ్ సోన్ డూంగ్ అనే గుహ ఈ ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తైన గుహగా చెప్పబడింది. ఇందులో దాదాపు 30 నుంచి 50 అంతస్తుల బిల్డింగ్లు కట్టడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ గుహలు దాదాపు 200 మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి. వీటితో పాటు లోతైన లోయలు కూడా ఇక్కడ ఉన్నాయి. వీటి మధ్య నుండి ఎన్నో నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఇక్కడ చిన్న పెద్ద గుహలు కలిసి 150 వరకు గుహలు ఉన్నాయి. వాటిని మీరు చూస్తే మీ యొక్క మనసు ఎంతో ఉత్సాహకరంగా ఉంటుంది. 9 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ గుహల దారి చాలా చీకటి కలిగి భయం కలిగించేలాగా ఉంటుంది. అందుకనే గైడ్ లేకుండా వెళ్ళడానికి ఇక్కడ వీలు ఉండదు. ఇందులో విశాలమైన దారులు ఉన్నాయి. ఈ గుహలో అనేక రకమైన జంతువులు ఉన్నాయి. అలాగే ఆయుర్వేదానికి పనికి వచ్చే చెట్లు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. దీనికి లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ గుహల్లోకి వెళ్ళడం చాలా కఠినంగా ఉంటుంది. అందుకే సంవత్సరానికి కేవలం 1000 మంది వరకు మాత్రమే వెళ్ళగలుగుతుంటారు. ఈ గుహలో రెక్కలు కలిగిన అడవి నక్కలు ఉంటాయని అక్కడి స్థానికులు చెప్తుంటారు. అవి గుంపులుగా వచ్చి మనుషుల మీద పడతాయని అంటారు. అలాగే ఇంకా ఆ గుహల్లో నుంచి అనేక భయంకరమైన సౌండ్స్ వస్తాయని అంటారు. సాలార్ డే ఉయిని. ఫ్రెండ్స్, ఈ సాలార్ డే ఉయినీని ప్రకృతి మనకు అందించిన ఒక అద్భుతమైన ప్రదేశమని అంటారు. ఎందుకంటే ఇక్కడ భూమి ఒక అద్దం లాగా ఉంటుంది. దీనిలో ఆకాశ ప్రతిబింబం క్లియర్ గా కనబడుతుంది. ఇక్కడ భూమిని చూస్తే ఆకాశం భూమి కలిసినట్టుగా ఉంటుంది. అలాగే ఇక్కడ భూమిని చూస్తే ఎంతో కన్నుల విందుగా ఉంటుంది. ఇక్కడ భూమి మీద నడిచినప్పుడు మేఘాల మీద నడిచినట్టుగా అనుభూతి కలుగుతుంది. 10,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు ప్రదేశం ఇది. సౌత్ అమెరికాలోని బొలివియాలో ఇది ఉంది. ఇది ఉప్పుతో కూడినటువంటి పెద్ద మైదానం. వర్షాకాలంలో ఇది తడవడం వల్ల అద్దంలాగా మెరుస్తూ కనబడుతుంది. అలాగే చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది. ఇది డ్రైగా ఉన్నప్పుడు దీని మీద నడిస్తే ఒక ప్రత్యేకమైన అనుభవం కలుగుతుంది. నిజంగా చెప్పాలంటే ఈ భూమి మీద ఇలాంటి ప్రత్యేకమైన ప్రదేశాలు కలిగి ఉండడం వాటిని చూడడం మన అదృష్టమని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన ప్రదేశాల్లో ఏ ప్రదేశం మీకు బాగా నచ్చిందో, ఏ ప్రదేశానికి మీరు వెళ్ళాలి అనుకుంటున్నారో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి.